ఏపీకి మరోసారి బిగ్ అలర్ట్ ఇది. రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23 శనివారం ఏర్పడిన అల్పపీడనం అదే చోట కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి రాబోయే 24 గంటల్లో ఇది జార్ఖండ్ వైపు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఏపీ మొత్తం నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల పడవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కారణంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు.